పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మోదీ ప్రభుత్వం రోజుకో తాయిలాన్ని బయటకు తీస్తోంది. 10% కోటా బిల్లుతో ఇప్పటికే అగ్రవర్ణాల ఓట్లకు గాలం వేసిన బీజేపీ ప్రభుత్వం తాజాగా చిన్న వ్యాపారులకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ క్రమేణా తన ఓటు బ్యాంకును పదిలపరుచుకుంటోంది. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లతో అగ్రవర్ణాల ఓట్లకు గాలం వేసిన కమలం పార్టీ ఇప్పుడు వెంటనే మరో ఓటు బ్యాంక్ అయిన వ్యాపారులను తన వైపు తిప్పుకునే తాయిలం విసిరింది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను కిందకు వచ్చే వ్యాపార పరిమితిని ప్రస్తుతం ఉన్న 20 లక్షల రూపాయల నుంచి 40 లక్షలకు పెంచింది. జీఎస్టీతో దెబ్బతిన్న వ్యాపార వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు గాను ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పరిమితి పెంచడంతో పాటు కాంపోజిషన్ పథకం కింద ఉన్న పరిమితిని ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. 50 లక్షల టర్నోవర్ ఉండే వస్తు సేవల సంస్థలు కావలిస్తే కాంపోజిషన్ స్కీమ్లో చేరి 6% పన్ను కట్టడానికి కూడా వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జీఎస్టీ పరిధి నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశాన్ని కూడా చిన్న కంపెనీలకు ఇచ్చింది. వార్షిక టర్నోవర్ 40 లక్షల దాకా ఉన్న ఏ సంస్థ జీఎస్టీ చెల్లించవసరం లేదని, ఇది చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలన్నిటికీ పెద్ద ఊరటని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయంలో 5,200 కోట్ల రూపాయల వరకు కోత పడుతుందని చెప్పారు. ఈ మధ్య దేశీయ వ్యాపార వర్గాలకు ఊరటనిస్తూ ఈ కామర్స్ నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ముఖ్యంగా ఆన్లైన్ ట్రేడింగ్ జరిపే అమెజాన్, వాల్మార్ట్ లాంటి సంస్థలు ఒకే వ్యాపార కంపెనీ నుంచి 25% మించి ఉత్పత్తులు విక్రయించరాదని, అంతేకాక ఏ కంపెనీతోనూ ప్రత్యేకంగా టైఅప్ పెట్టుకుని నేరుగా మార్కెటింగ్ చేయరాదని ఆంక్షలు పెట్టింది. ఇది అనేక చిన్న మధ్యతరహా సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయంగా వ్యాపార వర్గాలు అభివర్ణించాయి. అంతేకాక దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే మైక్రో, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల రుణాల పునర్వ్యవస్థీకరణకు కూడా ఆర్బీఐ అనుమతిచ్చింది. జనవరి 1 నాటికి 25 కోట్ల రూపాయలు ఉండే రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వం జీఎస్టీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనేక మార్లు దాన్ని సరళీకరించింది. గత నెలలో 23 వస్తువులపై స్లాబులను గణనీయంగా తగ్గించారు. సగటు జీఎస్టీ 15 నుంచి 16% ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. బహుశా సార్వత్రిక ఎన్నికల వేళకు దీన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. అంటే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను చేర్చవచ్చంటున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు ముగింపు వేడుకలు నెల్లూరు జిల్లాలో